మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు ప్రియాంక. మీరు చూస్తున్నది అబాకస్ అన్నమాట. ఆల్రెడీ నేను ముందు వీడియోస్ లో అబాకస్ గురించి చెప్పాను, అలాగే కొన్ని కాంప్లిమెంట్స్, కొన్ని ఫార్ములాస్ చెప్పాను. అవన్నీ చూడండి. అవన్నీ చూసి ప్రాక్టీస్ చేస్తేనే మీకు నెక్స్ట్ క్లాస్ లో అర్థమవుతాయి అన్నమాట. సో ఇప్పటి వరకు మనం 5's కాంప్లిమెంట్ చూసాం, 10's కాంప్లిమెంట్, అలాగే మిక్స్ కాంప్లిమెంట్ కూడా చూసాం. దట్టు సింగిల్ డిజిట్ లో చూసాం. కానీ ఇప్పుడు డబల్ డిజిట్, అలాగే ట్రిపుల్ డిజిట్, 4 డిజిట్స్, ఎన్ని డిజిట్స్ అయినా ఈ ప్రాసెస్ ప్రకారమే చేయాలన్నమాట. సో ఈ క్లాస్ చూస్తే మీకు అర్థమవుతుంది అవి అని ఎలా చేయాలో. డబల్ డిజిట్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ రూల్ ఏంటంటే, డబల్ డిజిట్ కానీ ట్రిపుల్ డిజిట్ కానీ ఏదైనా కానీ యాడ్ చేసేటప్పుడు, ఎడిషన్ చేసేటప్పుడు ఫస్ట్ వన్స్ ప్లేస్ లో ఇది యాడ్ చేయాలి. అంటే ఇక్కడ 27 ఉంది, వన్స్ ప్లేస్ లో ఏముంది 7, ఫస్ట్ 7 యాడ్ చేయాలి. తర్వాత 10s, తర్వాత 100, తర్వాత 1000, ఇట్లాగా వాల్యూ పెంచుకుంటూ వెళ్ళాలి. అలాగే సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ బిగ్గర్ వాల్యూ, అంటే ఇప్పుడు ఇక్కడ 27 లో 20 బిగ్ వాల్యూ, సో 20ని సబ్ట్రాక్ట్ చేయాలి. అది గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ రూల్ అన్నమాట. సో ఇంకెలా చేయాలో చూద్దాము. 27 ఫస్ట్ ఏం చేయాలి, వన్స్ ప్లేస్ లో వాల్యూ యాడ్ చేయాలి. అంటే 7, 5, 6, 7 అయిపోయింది. 20 యాడ్ చేయాలి. 20 10s రాడ్ లో 2 బీట్స్, 27. నెక్స్ట్ 21, ఫస్ట్ 1 యాడ్ చేయాలి. మనం డైరెక్ట్ బీడ్ ఉంది 1. నెక్స్ట్ 20 ఆల్సో డైరెక్ట్ బీట్స్, 21 అయిపోయింది, 27 అయిపోయింది. నెక్స్ట్ నెంబర్ 50. ఇంకా 50లో వన్స్ ప్లేస్ లో 0నే ఉంది, సో మనం డైరెక్ట్ గా 50 యాడ్ చేసేయచ్చు. ఇక్కడ 50 అంటే 10s రాడ్ లో ఇది అనమాట, దీని వాల్యూ 50, సో డైరెక్ట్ గా యాడ్ చేస్తాం. ఈ 3 వాల్యూస్ అయిపోయినాయి. ఇప్పుడు దాని వాల్యూ ఎంత, 50, 60, 70, 80, 90, 95, 96, 97, 98. ఆన్సర్ ఈస్ 98. అలాగే నెక్స్ట్ సమ్ చూద్దాం. ఫస్ట్ 12 అంటే 2, 10, 12 ఫస్ట్ వన్స్ ప్లేస్ లో యాడ్ చేసాం, తర్వాత 10s ప్లేస్ లో యాడ్ చేసాం. అగైన్ 12, అగైన్ 2, 10, 12 అయిపోయింది, అగైన్ 12 అయిపోయింది. ఇప్పుడు సబ్ట్రాక్షన్ -22. దీనికి ఏం చేయాలని చెప్పాను, 10s ప్లేస్ లో వాల్యూ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ 10s ప్లేస్ లో ఏముంది 2 ఉంది, అంటే 20 -20. వన్స్ ప్లేస్ లో 2 ఉంది, 2, సో 12 అయిపోయింది, 12 అయిపోయింది, -22 అయిపోయింది. సో ఆన్సర్ ఎంత వచ్చింది 2. జనరల్ క్యాలిక్యులేషన్ ప్రకారం చూద్దాం దీని వాల్యూ ఎంతో. 12 + 12 24, 24 - 22, ఆన్సర్ ఈస్ 2. మీకు అర్థం అవ్వాలని ఇంత స్లోగా చెప్తున్నాను, కానీ మనం అబాకస్ లో ఈ ఫార్ములాస్ అన్ని వస్తే చాలా ఫాస్ట్ గా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ సమ్, వాట్ ఇస్ దిస్, 24 ఫస్ట్ యాడ్ చేయాల్సింది 4. నెక్స్ట్ 24 అయిపోయింది. నెక్స్ట్ 20 మనం డైరెక్ట్ గా యాడ్ చేయొచ్చు, 20. నెక్స్ట్ 55 ఫస్ట్ వన్స్ ప్లేస్ లో ఉన్న 5 యాడ్ చేద్దాం, 5. నెక్స్ట్ 50 అంటే 10s రాడ్ లో ఈ వాల్యూ 55 అయిపోయింది. సో 24 + 20 + 55, ఆన్సర్ ఎంత 99. ఆన్సర్ ఈస్ 99. ఇది ఒక సబ్ట్రాక్షన్, ఇది చూద్దాం ఇప్పుడు. వాట్ ఈస్ ద ఫస్ట్ నెంబర్, 30. 10s ప్లేస్ 30, 58 ఫస్ట్ యాడ్ 8. నెక్స్ట్ 50, 10s రాడ్ లో ఇది, దాని వాల్యూ 50, 58. ఇప్పుడు -53, దీనికి ఏం చేయాలి, ఫస్ట్ మనం 50ని సబ్ట్రాక్ట్ చేయాలి.
minus 50 minus 3. So answer is 35. See next sum. 82. First to add 2, next 80. Here 80. 5, 50, 60, 70, 80. Next minus 40. డైరెక్ట్ బీట్స్. కానీ ఇక్కడ -40 చేయడానికి మనకి బీట్స్ లేవు. సో ఇక్కడ 5's కాంప్లిమెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెన్స్ యూజ్ చేయాలి. అంటే జనరల్ గా 5's కాంప్లిమెంట్ ఫార్ములా ఏంది? -4 కి -4 ఈక్వల్ టు +1 -5. కానీ ఇక్కడ మనకి -40 కి కావాలి. -40 ఈక్వల్ టు +10 -50 అంటే +10 -50. ఇది -40 కన్నమాట. నెక్స్ట్ -30 డైరెక్ట్ బీట్స్ -30. సో ఆన్సర్ ఈస్ 10 to 12. అలాగే నెక్స్ట్ సమ్ చూద్దాం. వాట్ ఈస్ ద ఫస్ట్ నెంబర్? 74. ఫస్ట్ వన్స్ వాల్యూ యాడ్ చేయాలి 4. నెక్స్ట్ టెన్స్ ప్లేస్ లో ఉన్న వాల్యూ యాడ్ చేయాలి. ఏముంది ఇక్కడ? 70 అంటే 50 20 70. ఇక్కడ -30 ఉంది. ఇక్కడ -30 చేయడానికి మనకి బీట్స్ ఉన్నాయా? లేవు. అప్పుడు ఫార్ములా ఏంటి? సేమ్ 5's కాంప్లిమెంట్ లానే యూజ్ చేయాలి. -3 ఈక్వల్ టు +2 -5. ఇక్కడ -30 ఈక్వల్ టు +20 -50. +20 -50. -30 అయిపోయింది. నెక్స్ట్ -33. ఫస్ట్ ఏం చేయాలి? టెన్స్ ప్లేస్ లో ఉన్న వాల్యూ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. -30. ఇక్కడ డైరెక్ట్ బీట్స్ ఉన్నాయి కదా మనకి. సో -30. ఇక్కడ ఏముంది? ఇంకా వన్స్ ప్లేస్ వాల్యూ 3. సో -3. అది ఆన్సర్ ఎంత వచ్చింది? 10 1 11. సో ఇలాగా మనం సింగిల్ డిజిట్ డబల్ డిజిట్ అనే కాదు, ఏవైనా సరే వేటినైనా మనం ఇలానే సింపుల్ గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. కాకపోతే అబాకస్ కి మెయిన్ వచ్చేసి ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే మనం అంత స్పీడ్ గా క్యాలిక్యులేట్ చేయగలము. అలాగే మీకు అంజన్ మెథడ్ కూడా ఒక వీడియోలో చెప్పాను. ఇప్పుడు దాని గురించి కూడా కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో అది కూడా చూడండి. అలాగే ఇంకొకటి, మనం ఇది యూనిట్ వాల్యూ, టెన్స్, హండ్రెడ్స్, ఇలాగా వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఎటు వెళ్తుంటే? లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంటే. మరి రైట్ సైడ్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ 1 ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేసరికి 10th రాడ్ అంటే 1/10. 1/10 అంటే దీని వాల్యూ ఎంత? 0.1. నెక్స్ట్ వాల్యూ 1/100 అంటే 0.01 అనమాట. సో అలాగా వాల్యూ డిక్రీజ్ అవుతుంది. వాటి గురించి కూడా నేను ఎడిషన్స్ చెప్తాను, అవి కూడా ప్రాక్టీస్ చేయండి. ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి, ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా నా నెంబర్ వచ్చేసి ఈ స్క్రీన్ మీద కూడా ఉంటుంది. మీకు కావాలంటే దానికైనా కాల్ చేయొచ్చు, లేదా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసినా నేను రిప్లై ఇస్తాను. సో ఇది ఈరోజు క్లాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.